ఉపవాస ప్రార్థనతో మనం కూడుకున్నాం. అప్పుడు మనం చేయాలి. ఏం చేయాలా? మన అక్కర్లు కానీ, మన పిల్లల వివాహాలు కానీ, మన యొక్క శ్రమలు కానీ, మన అక్కర్లు కానీ, మన ఇబ్బందులు కానీ అలా చేయాలి. మరి ఈరోజు మనం ఏం చేయాలా అంటే దేవునికి మనం ఇవ్వాలి. దేవునికి మనం ఇవ్వాలి. దేవునికి మనమేమిటి ఇవ్వాలా అని అంటే రక్షణ ప్రార్థన చేయబోతే దేవుడు చేసిన మీరు మనము కనపరచాలి, కొనియాడాలి. భక్తులైన దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్మరించుము, ఆయన చేసిన ఉపకరణంలో దేవుని మరొకుంటాడు. ఎందుకు మరొకవాలా అంటే సమాజానికి ఆయన విమోచన మనకు దయచేస్తాడు. మన విమోచన ధనము చాలా గొప్పది. నిత్య నరకమే మన గతి కాదా, దైవ బ్రతికే మనం పాత్రలు కాదా. దేవాదేవుడు మనం ప్రేమించి ఆయన లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అన్న సరైన మాట చెప్పాడు. ఆదాము బ్రతికిన దినాలు 930 సంవత్సరాలు అని చెప్పాడు. నిజంగా మనం చూస్తే ఆదాము తగ్గిపోయి దాక్కున్నాడు. అంతకుముందు ఆదాము ఎప్పుడు దాక్కోలేదు. చల్లటి వేళ దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి ఆదాముతో సహాయం చేస్తున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నీకు ఎక్కడాన్ని అది ఎక్కడ 3వ అధ్యాయం బయటికి రాలేకుండా ఆయన దాముకున్నాడు. దాముకున్న ఆదాము దగ్గరికి ప్రభు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు. ఆదామా ఎక్కడున్నావు? ఆదాము తక్కువ ఒప్పుకోలే. ప్రభా నేను ఆజ్ఞానం చేశాను, నువ్వు చేసిన ఆజ్ఞ ఇచ్చావు కదా, ఆజ్ఞ మేము మీరిపోయాము, మేము తప్పు చేసినాము, క్షమించమని. అంతకుముందు మరణం లేదు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో మరణం సంప్రాప్తమైంది. ఆదాము తప్పు ఒప్పుకోలే. నువ్వు నేను కూడా మన మనసు ఎలా ఉంటుందంటే మనం తప్పు చేస్తే తప్పు ఒప్పుకోము. మనం ఏం చేస్తామంటే వాళ్ళు చేసినారు, వాళ్ళన్నారు, ఇది అయింది. మన స్కూల్లోనో ఇంట్లోనో మన బయట మనిషిని న్యాచురల్ ఉంటుందంటే తప్పు ఒప్పుకోరు, తప్పు వేరే వాళ్ళకి చేస్తారు. అది మనిషి జీవితం. ఆదాముడు అంతే. అదే ఏమంటారంటే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అంటాను. స్త్రీ చెప్పడంలే, అవ్వ చెప్పడంలే. ఆదాము నువ్వు నాకు చేసి స్త్రీ ఇచ్చినావు కదా, ఆమె ఇచ్చింది నేను తిన్నాను. ఆదాము దేవా నేను తప్పు చేసినా నన్ను క్షమించని చెప్పడంలే, ఆమె ఇచ్చింది నేను తిన్నాను అన్నాడు. ఏం అవ్వా ఎందుకు నువ్వు తిన్నావు, ఏం చేసినావు అని ప్రభుడితే సరపట్టాను రోజు చేసినట్టాను. ప్రభా నేను తప్పు చేసినాను క్షమించు అని అడిగితే ఎలా ఉండేవి కానీ సర్పం ఇచ్చింది అంటాడు. కాబట్టి మరణం అనేది భూమి మీదకి వచ్చింది. ఇది ఒక మనిషి యొక్క జీవితము. ఈరోజు మనము ఆరాధనలో ఎందుకు మనం ప్రభువును ఆరాధించాలా? మనం ఇందాక పాటలు పాడుతున్నాం. పాటలు పాడేటప్పుడు అర్థాన్ని గ్రహించి మనసుతో మనం ఆరాధించాలి. స్త్రీలలో మౌనంగా ఉంటా స్థుతి చెల్లించుడే అని 60 కీర్తనలో మనం జరుగుతుంది. కాబట్టి మనమందరము వాక్యం ధ్యానం చేసేటప్పుడు కానీ పాటలు పాడేటప్పుడు కూడా ప్రభువును మనం ధ్యానించాలి. అంటే మనం చూస్తే కన్నా ప్రభువు ఏమై ఉన్నాడు, మనం ఏమై ఉన్నాడు. మేము ఒక విలేజ్ బ్యాక్ ములుగు జిల్లాలో సీతక్క అని మంత్రి ఉంది మనకు తెలంగాణ రాష్ట్రానికి. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకే కారు అమ్ముకునింది. ఇన్నోవా కారు ఉంది. ఆమె ఒకే కారులో ఉంటారు, ఒక కారు వస్తారు. ఇప్పుడైతే ఆమె వెనక 15 కార్లు పోతున్నాయి. ఆమె వెనుక పోలీసు ప్రొడక్షన్, పోలీసు బందోబస్తు చాలా పకడ్బందీ ఉంది. ఒక మంత్రి రోడ్లో పోయేటప్పుడు చాలా పకడ్బందీగా బందోబస్తుగా చూస్తున్నాం. ఘనంగా ఆమెను తీసుకోవడం కానీ ఉంటుంది. ప్రభు మన పట్ల ఏమై ఉన్నాడు, ప్రభు మనల్ని ఎట్లా ఆయన పిలిచాడు, మనం ఏమై ఉన్నాము అని మనము చూస్తే కదా మనకందరికీ ఎరిగిన వారమే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయము 26వ వచనం చదువుదామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము. సహోదరులారా చాలు మన ఇక్కడ ఏముందంటే, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి అంటాడు. అంటే ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు. ఎట్లా మనల్ని పిలుస్తున్నాడు? మనం ఏమైనా గొప్పవారమా, లేకపోతే మనం ఏమైనా గనులమా, మనం ఏమైనా భగవంతులమా, మనం ఏమైనా ఎన్నికైన వారమా, మనం ఏమైనా విశ్వాస మంత్రులమా, మనలో ఏముంది మంచి అన్నప్పుడు చూద్దాం. ఎట్లా మనం దేవుడు మనల్ని పిలిచాడు, ఆయన పిలిచిన పిలుపు ఏ విధంగా ఉంది అని మనము చూసుకుంటే కదా. యెషయా రాసిన గ్రంథంలో ఒక మాట ఉంది, 43వ చదువుమా, 43వ రోజులో యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. అదేముంటాయంటే, పేరు పెట్టి పిలుస్తుంటాడు, నీవు నా సొత్తు అని. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించినవాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చాలా ఇక్కడ ఏముందంటే, నిజంగా చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు కదా, పేరు పెట్టి నేను పిలుస్తా అంటాడు. యాకోబు నేను పేరు పెట్టి పిలుస్తా అంటాడు. నిజమే, మనలో కూడా దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. మనం చూస్తే కదా బైబిల్లో ఆదాము అంటాడు. ఆదాముకి పేరుంది. దేవుడు ఆదామును పేరు పెట్టి పిలుస్తున్నాడు. సమూయేలు అంటాడు ప్రభు. సమూయేలును పేరు పెట్టి పిలుస్తున్నాడు. మోషే అంటున్నాడు దేవుడు. మోషేని పేరు పెట్టి పిలుస్తున్నాడు. చాలా ప్రవక్తలను మనం చూస్తే కదా దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీవు నా సొత్తు అంటాడు. నిజంగా మనం చూస్తే కదా బంగారు చాలా ప్రియమైనది, అపురూపమైనది బంగారు. మన అచ్చంపేటలో దొంగల బాధ చాలా ఎక్కువైపోయింది. మనం కూడా చూస్తున్నాము. మన బంగారు ఇంట్లో పెట్టుకోవడానికి మనం ఇష్టపడం. ఎక్కడ పెట్టాము? బ్యాంకులో పెట్టుకుంటాము. ఎందుకు? విలువైంది కాబట్టి. దేవుడు అంటాడు, నీవు నా సొత్తు అని. నిజంగా దేవుడు చూస్తే కదా ఆయన మనం పేరు పెట్టి పిలుస్తున్నాడు. కాబట్టి నిజంగా మనం చాలా గొప్పవారం. మనం చాలాసార్లు అనుకుంటాం, మనల్ని ఎవరు గుర్తిస్తున్నారు, మనల్ని ఎవరు మనల్ని గమనిస్తున్నారు, మనల్ని ఎవరు గమనించారన్నారు. మనం చూస్తే కదా ఒక అధికారి కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక మినిస్టర్ కానీ ఎవరిని పిలుస్తారంటే వారికి సమానంగా వారికి పిలుస్తారు. అందరినీ పిలవడు. ఏదైనా ఫంక్షన్ కానీ పిలిస్తే కదా కలెక్టర్ కానీ, గొప్పవారు కానీ ఎవరు పిలుస్తారంటే కదా వాళ్ళతో ఉన్నంతలో వాళ్ళకు సరిపోయిన వారిని పిలుస్తారు. తక్కువ వారిని కానీ, కూలి పని చేసుకునేవారు కానీ, లేబర్స్ కానీ, రైతులు కానీ పిలవరు. ఇంకే మనం చేసుకుంటే కదా ప్రభు అంటాడు, నిన్ను నేను పేరు పెట్టి పిలుస్తున్నా, నీవు నా సొత్తు అంటాడు. ఎలాగో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనుకుంటే, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ చదువు. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. చాలు ఇతిహాస పత్రిక 3వ అధ్యాయం చూస్తుంటే కదా ఎట్లా మనల్ని పిలుస్తుంటే కదా పరలోక సంబంధమైన పిలుపు. దేవుడు ఎలా మనల్ని పిలిచాడు అని మనం అనుకుంటే హెవెన్లీ కాలింగ్, పరలోక సంబంధమైన పిలుపుతో ఆయన మనకు పిలుస్తున్నాడు. భూలోక సంబంధమైన పిలుపు కాదు కానీ దేవుని పిలుపు ఎలా ఉంటే కదా హెవెన్లీ కాలింగ్ ఉంది. పరలోక సంబంధమైన పిలుపుతో ఆయన ఇస్తున్నాడు. ఎంత గొప్ప పిలుపు అండి. ఈ భూమికి ఆకాశం ఎంత ఉన్నతమైందో ఎవరు పిలవలేరు.
దేవుని యొక్క పిలుపు ఎలా ఉందంటే కనుక పరలోక సంబంధమైన పిలుపుతో ఆయన మనం చూస్తున్నాడు. మనము చూస్తే కనుక పేపర్లో మనం చూస్తుంటాం, ప్రధానమంత్రి మోడీ రేవంత్ రెడ్డి పిలుస్తున్నాడని, సోనియా గాంధీ పిలుస్తుందని మనం చూస్తున్నాం. ఉదయకాలంలో మనం చూస్తే కనుక పేపర్లో వస్తుంది. అంటే ఒక అధికారి, ఒక మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ పిలిస్తే కనుక అది ఎంతో గొప్ప పిలుపు మనం చూస్తుంటాం. అందరినీ పిలవరు కదా, ఎమ్మెల్యేలను, సర్పంచులను వాళ్ళు పిలవరు. ప్రధానమంత్రి పిలుస్తాడంటే కనుక సీఎం క్యాడెట్ వాళ్ళు పిలుస్తాడు. అదంతా మనందరూ మనకు తెలియజేసిన భాగమే. అంతకంటే గొప్ప పిలుపు ఏమంటే మనల్ని పరలోక సంబంధమైన పిలుపుతో దేవుడు మనకు చూస్తున్నాడు. కాబట్టి మన పిలుపు చాలా ఉన్నతమైనది, చాలా గొప్పగా చూస్తున్నాం. రెండవ చూస్తే కనుక ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూస్తే కనుక అక్కడ దేవుడు పిలుస్తున్నాడు. ఏ విధంగా పిలుస్తుంటే కనుక ఉన్నతమైన పిలుపుతో చూస్తున్నాడు. చదువుమా, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. చాలు. హై కాలింగ్, ఉన్నతమైన పిలుపు చూస్తున్నాం. పరలోక సంబంధమైన పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే కదా ఉన్నతమైన పిలుపుతో హై కాలింగ్లో మన దేవుడు మనం పిలుస్తున్నాడు. ఉన్నతమైన పిలుపుతో పిలుస్తున్నాడు. ఇంకా దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడు అని మనం చూస్తే కదా తిమోతి రాసిన 2వ తిమోతి 1వ అధ్యాయము 10వ చదువుమా. చాలు. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పంపిస్తున్నాడు. స్వచ్ఛమైన పిలుపు, పవిత్రమైన పిలుపు, హోలీ కాలింగ్ అంటాం. కాబట్టి ఇప్పుడు చూస్తే కదా అభివృద్ధి కదా పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు. దేవుడు మన పట్ల ఏ విధంగా ఆయన చూస్తున్నాడు, ఆయన పిలుపు ఎట్లుంది, పరలోక సంబంధమైన పిలుపుతో పిలుస్తున్నాడు, ఉన్నతమైన పిలుపుతో పిలుస్తున్నాడు, హోలీ కాలింగ్ పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు. దీనికి మనము అర్హులమా? దేవుడు పిలుస్తున్నాడు, వాస్తవమే కదా. ఈరోజు మనమందరము వలలో పాల్గొనాలా అని మనమంతా వచ్చినాం. దేవుని మనం ఉద్దేశించాలా, దేవుని కనపరచాలా, ఆయన చేసిన మేలును మనం ఉద్దేశించాలా అనే ఉద్దేశంతో మనమంతా చూస్తున్నాం. మనమంతా ఒక పాట పాడుతున్నాం. ఆయన మృదులు ఏ విధంగా ఉందంటే కదా సొగసు లేకుండా ఆయన వెళ్ళిపోయాడు. సొగసు రూపం లేకుండా ఆయన అయిపోయాడు. ఆ శిలువలో ఘోరమైన మాంసం ముద్దగా, రక్త ముద్దగా అయినాడు. ఆయన 10,000లో గుర్తింపదగిన వాడు. ఆయన ధవలవరుడు, ఆయన రత్నవరుడు, ఆయన నా కొరకు నీ కొరకు ఆయన ఆ శిలువలో శాపగ్రస్తుడు అయినాడు. నిజంగా మనం చూస్తే కన్నా యేసు ప్రభు ఆయన స్వరూపము ఎంతో గొప్పది. ఆయన ధవలవరుడు, రత్నవరుడు. అటువంటి ఆయన మనందరి కొరకు ఆయన స్వరూపం లేనివాడుగా అయ్యాడు. కాబట్టి మనం చూస్తే కనుక ఆయన పిలిచిన పిలుపు మనం చూసాం, పరలోక సంబంధమైన పిలుపు చూసాం, ఉన్నతమైన పిలుపు చూసాం, పరిశుద్ధమైన పిలుపు మనం చూసాం. కాబట్టి మనము ఏ విధంగా ఉన్న వారము, దేవుడైతే నిజంగా గొప్ప పిలుపుతో ఆయన పిలిచాడు. మనం ఏ విధంగా ఉన్న వారము చూస్తే కనుక కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ చదువు, 26వ వచనము. సహోదరులారా లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనం చూస్తే కదా దేవుడు పిలిచాడు. మా దేవుడు ఏర్పాటు ఉంది. మనమందరికీ మనం పిలువబడ్డ వారమే. పిలువబడ్డ వారు అనేకులు ఉన్నారు. యేసుప్రభు చెప్తున్నాడు, పిలువబడిన వారు అనేకులు ఉన్నారు.
కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడిన వారు ఎవరు అంటే కదా మనమే. నమ్మకం గల వారిని చూస్తున్నాం. ప్రకటనలో మనం చూస్తే కదా చూడండి, ప్రకటన 17:14 ఏముందంటే కదా దేవుడు ఎవరిని పిలిచాడు అని మనం చూస్తే ప్రకటన 17:14 చదువుమా. ప్రకటన 17:14 మీరు గొర్రెపిల్లతో ఆ. యుద్ధము చేతురు గాని ఆ. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును ఆ. రాజులకు రాజునై ఉన్నందునను ఆ. తనతో కూడా ఉండిన వారు ఆ. పిలువబడిన వారై ఆ. ఏర్పరచబడిన వారై ఆ. నమ్మకమైన వారై ఉన్నందునను చాలమ్మా. ఏముందంటే తనతో కూడా పిలువబడిన వారు ఒకరు, ఏర్పరిచిన వారు ఒకరు, నమ్మకమైన వారు. వీరు ముగ్గురు ఒకరే. మనము పిలువబడిన వారు, మనము ఏర్పరిచిన వారు, మనము నమ్మకమైన వారు. కాబట్టి దేవుని పిలుపు మనం చూసాము. దేవుని ఏర్పరిచిన వారు ఎవరంటే ఇక్కడ మనం చూస్తున్నాం మేడం 20 వచ్చిన చూస్తే కన్నా జ్ఞానం సిగ్గుపరచుటకు లోకంలో జ్ఞానం లేదా. మనము టీవీలలో చూస్తుంటే శాటిలైట్స్ మనం పంపిస్తున్నాం పైకి, ఆకాశంలో ఎక్కువ ఉపగ్రహాలు మనం పంపిస్తున్నాం. ఆ ఉపగ్రహాలు పంపించేటప్పుడు శాస్త్రవేత్తలు దానికి బొట్టు పెట్టి పూజ చేస్తాం. వాళ్ళకి తెలియదా? వారి జ్ఞానం ఏది వారా శాస్త్రవేత్తలు? మనం చూస్తే కన్నా మనకు వేరే మనం చూస్తున్నాం అన్నమాట. పండుగలు వస్తుంటాయి. ఎందుకు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారంటే కన్నా తెలియనితనం. వారి మన బుద్ధిన కలిగి ఉండాలి. కాబట్టి మనం చూస్తే కన్నా జ్ఞానంలో సిగ్గుపరచుటకు అయినా జ్ఞానం మీద వారిని చూస్తున్నాం కదా. జ్ఞానంలో సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెరీ వారిని ఓడి ఏర్పరుచుకున్నాడు. ఇదేమంటారంటే కదా ఫలవంతున్న వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీన వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యక్తం చేయటకు లోకంలో నీచులైన వారిని ఉనికిన వారిని అని మనం చూడగలం. నిజంగా నేను ఎరుగును మన తెలంగాణలో కొన్ని గ్రామాలు అయితే కావచ్చు, ఎక్కడ మేము ములుగు జిల్లాలో ఉన్నాము అక్కడ కొన్ని గ్రామాలు కావచ్చు, రాయలసీమలో కావచ్చు, కోస్తాలో కావచ్చు, విజయవాడలో కావచ్చు. ఏముంటుందంటే ఇల్లు కావాలంటే, ఇల్లు అద్దెకి చేయాలంటే వేరే వారి క్యాస్ట్ వాళ్ళకి ఇల్లు వేరు, అమ్మవారికే మేము ఇల్లు ఇస్తాము, డ్రైవర్స్కే మేము ఇల్లు ఇస్తామని కొన్ని బోర్డులు పెడతాము. మనం చూస్తే కదా నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కొన్ని గృహాలు మనం చూస్తే కదా కొన్ని గ్రామాలలో ఈ ఎస్సీ వారు కానీ కొంతమంది ఊరి చివర ఉంటారు. వారు సపరేట్ ఉంటారు. వాళ్ళు సపరేట్ బావులు కానీ, సపరేట్ గృహాలు కానీ, సపరేట్ కాలేజ్ వాళ్ళు ఉంటారు. మేము అనంతపురంలో పనిచేసేటప్పుడు లెప్రసీ కాలనీ ఒకటి ఉంది. లెప్రసీ కాలనీ అంటే కుష్టి వ్యాధులు. వారు ఊరి బయట ఉండాల్సిందే, వాళ్ళు సపరేట్ కానీ వాళ్ళు ఉండాల్సిందే. వాళ్ళు ఆ ఊళ్ళోకి వచ్చి జీవించడానికి లేదు. మనమంటే టౌన్లో ఉన్నాము, అచ్చంపేటలో ఉన్నాము, మనము జిల్లాలో ఉన్నవాళ్ళం. మనకు తెలియకపోవచ్చు, మనకు అర్థం కాదు. సిటీలో ఉన్న వాళ్ళకి అసలు తెలియదు, వాళ్ళ క్యాస్ట్ కూడా వాళ్ళకి తెలియదు సిటీలో ఉన్న వాళ్ళకి. కానీ గ్రామంలో చూస్తే కదా నీచులు, చుడిగిన వారు, వాహీనులు వాళ్ళు ధైర్యంగా వారి వేరే ఖాళీలో ఉండడానికి, వాళ్ళు ఉండడానికి వాళ్ళకి అర్హత లేదు. అటువంటి స్థితిలో మనం ఉండగా దేవుడి ఏర్పాటు మన మధ్య ఉంది. ఒకప్పుడు మనకు విద్య లేదు. మనకు బ్రిటిష్ వారు వచ్చి మనకు మిషనరీ స్కూల్లో ఏర్పరిచారు. ఒకప్పుడు మనకు వైద్యం లేదు. ఇంగ్లీష్ వారు వచ్చి మనకు వైద్యం నేర్పించారు. మీరు చూడండి, మనకు టీచర్స్ కానీ, నర్సులు కానీ, డాక్టర్లు కానీ ఎక్కువ క్రైస్తవులే. దేవుని ఏర్పాటు, దేవుని కృప మన మధ్య ఉంది. అందుకనే దేవుని ఏర్పాటు మనం చూస్తున్నాం. ఇక మనం చూస్తే కదా అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు ఉన్నారు. మనం ఎక్కడున్నామంటే మనము క్రీస్తు ఉన్నవారు. మన వంశము ఏది అని మనం చూస్తే కదా పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము
కొందరు చూస్తే కదా ఇదే అండి, దేవుని పిలుపు చూసాము, దేవుని ఏర్పాటు చూసాము. మన వంశం మనం చూస్తే కదా, మనం ఏ వంశానికి చెందిన వారిని చూస్తే కదా, పేదరాష్ట్ర మొదటిగా 2వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే మనం ఎదిగిన భాగమే. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి హృదయము ప్రచారం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. నిజమే, నీచులైన వారు, ఎన్నిక లేని వారు, దూరంగా ఉన్నవారు, బలహీనులు, ఇది మన యొక్క స్టేటస్. మనము సెల్లో మనం చూస్తుంటాం, స్టేటస్లో ఏముంది, స్టేటస్లో ఏమి చూస్తుంటాం. మన స్టేటస్ ఏముందంటే కదా, మనం బలహీనము, మనం నీచులైన వారము, ఎన్నిక లేని వారము, తొలగిపోయిన వారము, ఇది మన యొక్క క్వాలిఫికేషన్, మన స్టేటస్ ఇది. మనం ఆయన ఏందో తీసేసుకుంటూ వస్తున్నాం. అపోసైన పూర్తి ఏమంటా అంటే కదా, ఏర్పరచిన వంశము అంటాడు. మన వంశం ఏదంటే కదా ఏర్పరచిన వంశము. ఇంకా మనం ఇక్కడ చూస్తే కదా రాజు యాచక సమూహము, పరిశుద్ధ జనము. దేవుడు పలికిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, మనం ఎవరు అంటే కదా, మనము నీతిమంతులం, మనం పరిశుద్ధ జనం, మనం రాజయాచక జాతక సమూహం మనము అని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని సొత్తు అయిన ప్రజలై చూస్తున్నాం. కాబట్టి పిల్లరా మనం చూస్తే కదా, ఈ ఉదయంగా మనం ఆరాధించాలా ప్రభువును, ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, మన దేవుడు మన వంశమును మార్చి ఆయన వంశాలకు మనకు పిల్లలు. మనం ఎవరు పిల్లలు అంటే మన దేవుని పిల్లలు. మనం ఆయన రక్తమంతో కడగబడేవారం, జీవకములు ఉన్నవారు మనం, ఆయన రాజ్యానికి మనం వారసులు. మనం నిజంగా చూస్తే కదా మనం పరిశుద్ధ జనం. మనం ఒకప్పుడు పాపులమే. దేవుడు నమ్మిన తర్వాత మన జీవితం మారిపోయింది, మన స్థితి మారిపోయింది, మన వంశం మారిపోయింది, మన స్టేటస్ మారిపోయింది. పరిశుద్ధ జనంగా ఉన్నవారు మనం నీతిమంతులం. మనం దేవుని స్వస్థైన ప్రజలు. ఎంత గొప్ప మాట అండి. నీవు నా సొత్తు అంటాడు యాకోబు, నీవు నా సొత్తు అంటాడు యెషయా గ్రంథంలో. కాబట్టి ఈ ఉదయకాలం మనం దేవుని కనపరచాలా, దేవుని మనం పూజించాలా. ప్రభువా, ఒకప్పుడు ఈ వంశంలో ఉన్న వారం దేవుని వంశంలో మనం వచ్చాము, ప్రతి జనాంగం మనం చేసావు, దేవుని సత్యని ప్రజలుగా మనం చేసావు, నీకు స్తోత్రములు అని మనం చెప్పలేమా? ఒకప్పుడు మన నోట స్తుతి గీతం లేదు, ఇప్పుడు దేవుడు మన నోట స్తుతి గీతం ఇచ్చాడు. తూర్పు దేశ జ్ఞానులు ఆ శిశువులు చూచి సాగిలపడ్డారు. బంగారము, గోళము, సాంబ్రాన్ని కానుకలుగా సమర్పించారు. ఈ ఉదయకాలం నువ్వు ఏం అర్పిస్తున్నావు ప్రభువుకు? మనమందరము ఒకసారి చెప్పావు, ఒకసారి బగార్ రైస్ కానీ మంచి చికెన్ కానీ మనం చేసుకుంటే అది 2 days తర్వాత మనం తినం. ఎంత బాగా టేస్ట్ చూసుకున్నామని పారవస్తాం. ఎందుకు? అది మంచి బాగలేదు కాబట్టి. మరి మీ ఆరాధన ఎలాగుంది? పోయిన నెలకు, పోయిన వారానికి, ఈ వారానికి మనం ఇంప్రూవ్మెంట్ అయినామా? ఆరాధనలో అభివృద్ధి మనం చెందామా? దేవునికి ఇష్టమైన ఆరాధన మనం చేస్తున్నామా? యథార్థమైన ఆరాధన మనం చేస్తున్నామా? ఆరాధనతో ఆత్మ సత్యంతో మనం దేవుని ఆరాధిస్తున్నామా? మనమే పరీక్షించుకోవాలి. ఒకరి గురించి కాదు కానీ తను తాను పరీక్షించుకోవాలి. గోధుమలు ఎలాగో దంచబడి, విసరబడి, కాల్చబడి రొట్టెగా అవుతాయో, ప్రభు నా కొరకు నీ కొరకు ఆయన రొట్టెగా కాల్చబడ్డాడు. ఎండిన భూమిలో లేత మొక్కవలే ఆయన పెరిగాడు. స్వరూపమైనను సొగసైనను ఆయన లేదాయన. ఎన్ని ఘోర హింసలు ఆయన పొందాడు. అలాగే ద్రాక్షలు చెట్టు నుంచి వేరు చేయబడి ఘనముల వేసి ఎలా తిరుగుబడి రసంగా కాతాడు. ఆయన శరీరం నుంచి రక్తం పూర్తిగా సవించబడిన రక్తము ఏరులే పారింది. ఏ ఒక్క చుక్క కూడా ఆయన దేహంలో రక్తం లేదు. 17 ప్రక్కన పొడవుగా రక్తం నీరును, రక్తం ఏమి లేదు, ఆ నీరు కూడా వెళ్తున్నాయి. మండు వేసవిలో, ఎండాకాలంలో, ఆయన శిలువలో భూమికి ఆకాశానికి మధ్య నిలబడి
దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే పక్కన దొంగ ప్రభువా నన్ను జ్ఞాపకం తీసుకుని చెప్పినప్పుడు ప్రభు వెంటనే ఏమన్నాయంటే నీవు నాతో కూడా పరదేశంలో ఉందా అంటాడు ఆయన. ఎంత ఆయన కరుణ, ఎంత ప్రేమ అంటే అది నువ్వు దొంగవు, నీకు ఇది న్యాయమే, నువ్వు నిత్యనాగానికి పోవాలా, లాస్ట్ మూమెంట్లో నువ్వు నమ్ముకుంటే ఎట్లా ఆయన మాట్లాడాను. వెంటనే చెప్పినట్టు నాతో కూడా పరదేశం. దేవుని యొక్క ప్రేమ నమ్ముతాం. ఆయన ప్రేమ చాలా గొప్పది. సముద్రం కంటే ఆకాశం కంటే చాలా గొప్పమైన ప్రేమ ఆయన నీ బిడ్డ నా బిడ్డ చూపించాడు. అందుకని ఒక భక్తుడు అంటాడు, భూయోసు నీ ప్రేమ అది ఎంతో గొప్పది, ఆకాశం కంటే భూమి కంటే సముద్రం కంటే అది గొప్పది మన దేవుని యొక్క ప్రేమ. అందుకని మనం పాట పాడుతున్నాం. ప్రతిరోజు ఆయన చూపించిన వాత్సల్యత ప్రేమ చాలా గొప్పదని పడుతున్నాం. విలాప వాక్యాలు 3:3 కాబట్టి ఉదయకాలం దేవుని యొక్క పిలుపు ఏ విధంగా ఉంది మనం చూస్తే కదా, ఆయన పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచాడు, ఆయన ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడు. మనం చూసాం. మనం చివరిగా చూస్తే కదా ఆయన వంశంలో మనం చేర్చబడ్డాం, ప్రస్తుత జనముగా మనం చేర్చబడ్డాం. రాజులైన యాక్షన్ సమూహం చూస్తున్నాం. రాజులు బలి అర్పించరు, పాఠ్యంలో యాజకులు మాత్రమే అర్పిస్తారు, బలి అర్పిస్తారు. రాజులు ఇద్దరు మాత్రం చేయాలి, కానీ వారు బలిద్ర దగ్గరకు వచ్చి వారు బలి అర్పించరు. రాజు యాజకులు మాత్రం, లేవీలు మాత్రమే అర్పిస్తారు. కానీ ప్రతిజ్ఞా గ్రంథంలో మనమైతే కన్నా రాజులో మనమే, యాజకుల్లో మనమే. దేవుడు మనం గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఆయన దేవుని సొత్తైన ప్రజలుగా మనం చేశాడు. ఇన్ని ఆధిక్యతలు మనకి ఇచ్చినప్పుడు మనం మౌనంగా మనం ఎట్లా ఉంటాము? దేవుడు పిలుచుకుండా మనం ఇలా ఉండగలము. ప్రభు చేసిన గొప్ప వీరు చివరిగా మనం చూస్తే కన్నా ప్రభు యొక్క స్థితి ఎలా ఉందంటే కన్నా ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తే కన్నా ఆయన మనసు చూసి మనం చూడగలము. ప్రభు ఎవరంటే కన్నా ఆయన దేవుని స్వరూపం కలిగేవాడు. దేవుని సమానంగా విడిచిపెట్టిన భాగ్యం ఇచ్చుకున్నగా ఆయన మనుషులుగా పుట్టాడు. నాకు ఇష్టమైన మాట ఏమంటే కన్నా ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ మాట ఉంది. ఆ పిల్లలు రక్తమాంసం కలవాలంటున్నా జీవిత కాలం అంతా మరణం చేత దాస్యంలో ఉన్న వాళ్ళు చూపించకైనా రక్తమాంసంలో కలవడయ్యారు. దేవునికి పుట్టుకుందా? దేవునికి మరణం ఉందా? మనం చూస్తే కన్నా భూత వర్తమాన బస్సు ఉండు సర్వాధికారి దేవుడిని చూస్తున్నాం ప్రజలు ఉన్నప్పుడు. మరి చావులేని ఆయన, పుట్టుకులేని ఆయన, మహిమలో ఉన్న ఆయన ప్రభువు నీ కొరకు ఆయన మనిషి కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. మాత్రమేనా నీ కొరకు నా కొరకు ఆయన మరణం ఆయన అనుభవించాడు. నీ కొరకు నా కొరకు ఆయన రక్తమాంసంలో పాల్గొన్నాడు. మనమందరం రక్తమాంసం కలవారమే. దేవుడి రక్తమాంసాలు లేవు, దేవుడు ఆత్మ కనుక మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన రక్తమాంసంలో పాల్గొన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన మనిషి రూపం ధరించుకొని మనిషి అవతారంగా, రిక్తుడుగా, మనిషి కుమారుడుగా ఆయన భూలోకంలోకి వచ్చాడు. ఈరోజైనా ఆలోచించావా? ప్రభువా, పాపిలే నా కోసము, మనుషులైన నా కోసము నువ్వు ఆ యొక్క శిలువలో నువ్వు మరణించావు, నా కొరకు మహిమలో ఉన్న నీవు ఈ భూలోకానికి వచ్చావు అని ఎవడైనా నువ్వు జ్ఞాపకం తీసుకున్నావు. ప్రభు నిజంగా మనం చూస్తే కదా మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభుకి ఇష్టమైన ఏదంటే కదా ఆరాధన. ప్రభు అంటాడు, 2-3 నా నామం దగ్గర కూలి ఉంటారు, వారి మధ్యనే ఉంటారని చెప్పాడు. ప్రభు ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. ఆయన ఈ యొక్క ఆరాధన ప్రభు వింటున్నాడు. ప్రార్థన చేస్తే మన యొక్క మొర, మన అంతర్లు దేవుని దగ్గరికి పోతాయి. అది వాస్తవం. ఆరాధిస్తే ప్రభు వాడు ఉండలేడు. ప్రభు పర్లోకం మహిమలో ఉండలేడు. ఆయన ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాడు. ఆయన నీ యొక్క ఆరాధన ఆయన ఆరాధిస్తాడు. ఇది వాస్తవం. ఆరాధనకు అంత శక్తి ఉంది. అందుకనే పరలోకంలో దూతలు, సెరుపులు, కిరుపులు మానక, పరిశుద్ధుడు 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 మానక గాన
ప్రతిగా ఆరాధిస్తున్నారు. పర్లోకంలో నువ్వు పోతే నీ ప్రార్థన అక్కడ ఉండదు, నీ ప్రసంగము ఉండదు. అక్కడ ఏముండదంటే ఆరాధన. యుగ ఎల్లకాలం మనం ప్రభువును మనం ఆరాధిస్తాం. అదే ఆరాధన అంటే. భూలోకంలో ఆయన సెరుపులు కానీ దూతలు కానీ ఆరాధన కానీ ఇష్టపడడు, కానీ తన స్వరక్తంతో కడగబడేవారు సంఘం ఆరాధనానికి ఎంతో ఇష్టమైనది. నీ ఆరాధన దేవునికి అది ఎంతో ప్రియము. నిజంగా అది వాస్తవం. అది నీ ఆరాధన దేవునికి ఎంతో ప్రియమది. ఆయన పర్లోకంలో ఉండడు. ఆయన నువ్వు ఆరాధిస్తే కన్నా నీ దగ్గరికి ఆయన దిగి వస్తాడు. అందుకని ఆయన అంటాడు, నీవు నా సొత్తు అంటాడు. నీవు ఆయన సొత్తు, ఆయన సొత్తు. ఎంతగా మనం ఆయన ఆరాధించాలంటే దావీదు మనల్ని అంటాడు, నా ప్రాణమా యెహోవాను సంతుతించమంటాడు. నిజంగా ఒకప్పుడు మనమంతా చచ్చిన వారమే, మన పాపంలో చచ్చిన వారం. క్రీస్తు కథాసముద్రం ఆయన మనం లేవెత్తాడు, ఆయన బ్రతికించాడు ఆయన. కాబట్టి ఈ ఉదయకాలం మనమందరము వాళ్ళ చుట్టూ చేరి సాగిలపడి మన స్తుతులు, మన జిహ్వాఫలాలు, మన అర్పణలు దేవునికి అర్పించాలి. క్రీస్తు యేసు నామమున. నేను లాస్ట్లో కూడా చెప్పాను, యేసు ప్రభు అంటే రక్షకుడు. ఆయన భూలోకంలో ఆయన పేరు రక్షకుడు, యేసు అని పేరు. మనం చదివితే పత్రికలు చదివితే కదా క్రీస్తు యేసు క్రీస్తు యేసు క్రీస్తు యేసు ప్రభు. క్రీస్తు అంటే ఎవరంటే మెస్సయా, అభిషక్తుడు. ఆయన దేవుడు, ఆయన మెస్సయా. అంటే రక్షకుడు మాత్రమే కదండి. ఆయన నీ ప్రభువు, ఆయన నా ప్రభువు, ఆయన మెస్సయా. తిరిగి ఆయన రానన్నాడు నీ కొరకు నా కొరకు. ఆయన మనమందరము క్షణకాలంలోనే మన యొక్క దేహాలు మార్చబడి అక్షయ రూపం ధరించుకొని మనమంతా మేఘాల పైన మధ్యాకాశం మనంతా వెళ్ళిపోతున్నాం. తొందరలో, అతి తొందరలో వెళ్ళిపోతున్నాం. నీ కష్టాలు, నీ అర్థాలు, నీ శ్రమలు అన్నీ వెళ్ళిపోతాయి. దేవునితో మనం ఉంటాం. విజయుడు తిరిగి మనం భూలోకానికి మనం వస్తాం. ఎంత గొప్ప కృపను ఆయన మనకి ఇచ్చాడంటే అది వర్ణించలేదు. కాబట్టి ఆదివారం పరిశుద్ధ దినం, ఆదివారం ప్రత్యేకమైన దినం. మనమంతా సంఘంగా చేయుచుండగా ఆయనను మాత్రమే కనపరచాలా, ఆయనను మాత్రమే పూజించాలా, ఆయనను మాత్రమే సేవించాలా. కాబట్టి ఈ ఉదయకాలం దేవుడు అనుగ్రహించు ఆ యొక్క పిలుపు, ఆ యొక్క ఏర్పాటు, ఆయన నమ్మకత్వము మనం జరుగుతున్నప్పుడు మన హృదయాలు ఉప్పొంగుతున్నాయి. పూర్వకం వాళ్ళు అంటారు ప్రపంచ కీర్తనలో, నా హృదయం బహుగా ఉప్పొంగా అంటారు. నేను రాజు గురించి పలికి అంటాడు. ఆయన మన రాజు, ఆయన మన మహారాజు. కాబట్టి హృదయకాలం మనం ప్రభువును కర్మ చేసుకోవాలి, ఆయనను సేవించాలా, ఆయనను కొనియాడాలి, మన అర్పణలు ఆయనతో కుమరించాలి. ఇలా చేయడం జీవితం వాటిని చూసుకోవాలి. బాగున్నా బాబు కూడా మనం లేచినబడి 180 పాట సంఖ్య 180 సివన్ పాట పుస్తకంలో నుంచి పల్లవి మొదటి చరణము, 4వ చరణము, చివరి చరణం పాడుతున్నాం. చివరి చరణం పాడే సమయంలో సండే స్కూల్ విద్యార్థులు నెమ్మదిగా మీరు సండే స్కూల్ ఆవరణలోకి వెళ్ళాలి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్, మీరు ఆరాధన వర్తమానంలో కూడా మీరు మాట్లాడుతున్నారు. ట్రై టు లిజన్. వర్తమానం ఏం చెప్తా ఉన్నారో వినడానికి ప్రయత్నం చేయాలమ్మా. చిన్నపిల్లలు దేవుని మందిరంలో వినే ప్రయత్నం చేయాలి. ఓకేనా? పాడుకుందాం. 180 పాట సంఖ్య, 178 పాత పాటల పుస్తకంలో. మన దగ్గర ఇంకా పాత పాటల పుస్తకం ఉన్నట్లయితే 705 పూజనీయుడు యేసు ప్రభు. 1 మొదటి చరణము, 4వ చరణం, చివరి చరణం. పూజనీయుడు యేసు ప్రభు, పలు నిందల నొందితివా నాకై. పూజనీయుడు యేసు ప్రభు, నిస్వకీయులే నిందించిన
నిన్నంగీకరించకపోయినా నిస్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయినా ఎన్నో బాధలుందితివా నాకై ఎన్నో బాధలుందితివా నాకై సన్నుతింతును నీ ప్రేమకై పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు దూషించు శత్రు సమూహములన్ దీవించి ఎంతో క్షమించితివి దూషించు శత్రు సమూహములన్ దీవించి ఎంతో క్షమించితివి దూషకుడవని నిన్ను దూషించిరా దూషకుడవని నిన్ను దూషించిరా దోషరహితుడా నా యేసు ప్రభు పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు మధురం నీ నామం అతి మధురం మధురాగీతముతో నిన్నారాధింతును మధురం నీ నామం అతి మధురం మధురాగీతముతో నిన్నారాధింతును వధించబడితివా ఈ పాపికై వధించబడితివా ఈ పాపికై వందితా ప్రభు నిన్ను పూజింతును పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు. దయచేసి కూర్చుందాం. మొదటిగా సండే స్కూల్ పాఠశాలకు ఆరాధిస్తారు. తదుపరి ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా సమయం పోనివ్వకుండా ప్రభుని ఆరాధించవలసిందిగా వాక్యానుసారంగా జ్ఞానయుక్తంగా ప్రభుని ఆరాధించవలసిందిగా మనవి. ఏ యోగ్యత లేని నాకు మీరు అనుగ్రహించిన విధానం స్తుతిస్తున్నాను ప్రభువా. ఆరాధన వర్తమానం ద్వారా ప్రభువా నాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగం బట్టి మీ కొందరికి చెల్లిస్తున్నాను ప్రభువా. అవునైనా నిజంగా నేనైతే ఒకప్పుడు మీ ప్రజగా ఉండలేదు ఆయన, ఒకప్పుడు తండ్రి అన్నిగాని ఆయన మీకు దూరంగా ఉన్నటువంటి నా బ్రతుకు ప్రభువా నాయన తండ్రి. మరి నాయన నా పాపములను బట్టి పడినటువంటి స్థితిని బట్టి కనికరింపబడినటువంటి స్థితి ప్రభువా, మరి నా స్థితి చూసి ప్రభువా మీరు నా నిమిత్తమై నాయన తండ్రి రక్త మాంసములు ధరించుకొని ఈ భూలోకంలో ప్రభువా నా కొరకు నాయన మీ విలువైన ప్రాణాన్ని పెట్టిన దేవుడిగా ఉన్నందుకై కొందరికి చెల్లిస్తున్నాను ప్రభువా. ఉన్నతమైన పిలుపుతో ప్రభువా, పరిశుద్ధమైన పిలుపుతో ప్రభువా నాయన పేరు పెట్టి ప్రభువా మీరు నన్ను పిలిచిన విధానం బట్టి నాయన, అంతేకాకుండా తండ్రి ప్రభువా నాయన మరి మీరు నాకు దేవుడిగా ఉన్న విధానం బట్టి మీ కొందరికి చెల్లిస్తున్నాను నాయన ప్రభువా. మరి పేరు పెట్టి ప్రభువా మీ సొత్తుగా మీ స్వకీయ సాంపాద్యంగా మీ జనంగా ప్రభువా నాకు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి మీ కొందరికి చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ప్రేమ చేత నన్ను కనికరించిన విధానం బట్టి సూచిస్తున్నాను ప్రభువా. నా కొరకు ప్రభువా ఇంతగా మీరు నా జీవితంలో